హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆ గ్లిమ్స్ చూసి ఎక్కడికెళ్ళానా అనుకుంటున్నారా? చెప్తా. అసలే మా కాలేజ్ వాళ్ళు ఇవ్వక ఒక సండే హాలిడే ఇస్తుండే పెద్దగానే ప్లాన్ చేసాం. ప్లాన్ అంటూ ఏం లేదు. తినడం, పడుకోవడం, మళ్ళీ లెగడం, మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళడం. ఇంకా నైట్ అట్లా పడుకుందాం అనేలోగా మా ఫ్రెండ్ మెసేజ్ చేసి, "అమ్మవారికి ఆశీర్వదించాలు పెడుతున్నాం రమ్మంటే" ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి నైట్ స్క్రోల్ తగ్గించి అదే టైంకి పడుకున్నా. అదేంటో లేట్‌గానే లేచా. లేచిందే లేట్. అయినా రెడీ అవుదామంటే డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేదు. సరే సెలెక్ట్ చేసుకొని ఇంక వెళ్తుంటే ఈ క్యూట్ పాప చూసారా? ఎండలో ఎంత చిరాకు పడుతుందో క్యూట్‌గా. ఇంకా ఈ హిట్ ఆఫ్ ద హాడీలో మాకు దొరికిన ఒక క్లిప్ అనమాట. సో, ఇంకా అలా వెళ్తుంటే అమ్మవారికి పూజ చేయడానికి ఆహ్వానించిన వాళ్ళని డప్పులతో స్వాగతించాలనమాట. సో, ఇంకా వాళ్ళని అందరూ కలిసి ఇంకా గుడికైతే వెళ్ళాము. ఈ ఆషాఢం సార్ అనమాట చాలా ఆహ్ మంచిదనమాట. ఎందుకంటే, మన ఇంట్లో ఆడపిల్లలకి ఇస్తారు. ఎందుకంటే, ఇంట్లో మంచి జరుగుద్దని. అలా అమ్మవారికి ఇవ్వడం వల్ల మనకి, మన ఫ్యామిలీకి, అలానే మన ఊరికి ఇస్తారనమాట. గ్రామ దేవతలకైతే ఆషాఢం తప్పనిసరిగా ఆషాఢం సార్ అనేదైతే పెడతారనమాట. సో, ఈ గుడైతే గంగానమ్మవారి గుడి. ఈ గుడి మా చిన్నప్పటి నుంచి అయితే ఉంది. ఈ గుడి ఎలా వెలిసిందో మన గంగ ఎలా పుట్టింది అంటే మరి శివుని ఒక పిల్లాడి శివలో అదే శివుని శిఖలో జాగుండి అమ్మవారు బాధ పంతాలతో గంగ లేక ఏమీ లేక మనం ఇలా అల్లాడిపోతున్నాము. పాటలు లేక వర్షాలు లేక చాలా తీవ్రంగా ఉంది. అమ్మవారు చాలా ఆగ్రహంగా గురయ్యారు గంగాదేవి. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఆగస్టు నెల వచ్చేసి శ్రావణ మాసంలో కూడా చాలా కుంభవర్షాలతో ఏర్లు పాడి పంటలు కూడా చాలా బాగా పండి అలాంటిది ఈ సంవత్సరం మాత్రం వర్షాలు లేక చాలా ఇదిగా ఉంది. అమ్మవారిని కూడా అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు పెద్దలు కూడా అమ్మవారిని వేడుకుంటున్నారు గంగాదేవిని. మరి ఆ గంగ రావాల్సిందిగా కోరుకుంటున్నారు అందరూ. మరి అందువల్ల ఇక్కడ సారి ఊరేగింపు కూడా చేశారు. ఇక్కడ అలాగే అమ్మవారికి వారం ఊరేగింపు చేశారు. ప్రతి ఒక్కరు కూడా మన అమ్మని ఈ పాడి పంటలు అలాగే సస్యశ్యామలంగా బాగోవాలని అదే ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గడప 10 ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి ఈ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. మరి అందరూ కూడా అమ్మవారిని జై దుర్గా గంగా భవానికి. ఇంకా అలాగా పోతురాజు బాబుకి అండ్ దుర్గమ్మ వారికి అదే గంగానమ్మ వారికి ఇంకా దండం పెట్టుకొని ఆమె రూపాన్ని కన్నుల విందుగా చూసుకొని ఇంకా నువ్వే కాపాడాలని చెప్పుకొని ఇంకా ఇంటికైతే వచ్చాం. అమ్మవారి గాజు అయితే వేసుకొని మీకు చూపిస్తున్నాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే. ఇంకా ఉంటాను. బాయ్ బాయ్. ఇంకా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి గాయస్.